ఆంధ్రప్రదేశ్ లో 100% స్ట్రైక్ రేట్ తో సత్తా చాటినటువంటి జనసేన పార్టీ తెలంగాణలో కూడా సత్తా చాటడానికి అయితే సిద్ధమవుతుంది. భారీగా కూడా జనసేన పార్టీలోకి ఇతర పార్టీల నుంచి చాలా మంది భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో అయితే మన కూకట్పల్లిలో ఉన్నాము. కూకట్పల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఇక్కడ మనతో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ ఠాకూర్ గారు మనతో ఉన్న పార్టీ తెలంగాణలో కూడా సత్తా భారీగా ఇతర పార్టీ నుంచి కూడా 2014 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి మా నాయకులు మా కార్యకర్తలు ఎప్పుడెప్పుడు పోటీ చేయాలని వాళ్ళందరికీ ఇప్పుడు వచ్చిన ఒక మంచి అవకాశం, ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఈ మొత్తంలో మా పార్టీ నుంచి పోటీ చేయాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు. సో డెఫినెట్ గా మేము ఈ రాబోయే ఈ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ కానీ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో చాలా బలంగా ముందుకెళ్ళబోతున్నాము. వీలైనంత వరకు మేము ఎక్కడెక్కడైతే మేము స్ట్రాంగ్ గా ఉన్నామో అక్కడ మేమంతా మిస్ చేసుకొని దాంట్లో పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నాము. లాస్ట్ 2-3 days నుంచి చాలా ఇంట్రెస్ట్ గా పార్టీ నాయకులు కానీ మా పార్టీలో వేరే దగ్గర ఉన్న నాయకులు కానీ అందరూ ఉత్సాహంగా మళ్ళీ మాతో వచ్చి కలిసి ముందుకెళ్ళడానికి అందరూ సిద్ధం అవుతున్నారు. సో డెఫినెట్ గా ఇది ఈ రోజు మా పార్టీకి ఇది ఒక మంచి డేగా మేము చెప్పుకోవచ్చు, చాలా బలంగా చెప్పుకోవచ్చు. ముందు కొంత రోజుల్లో కూడా జనసేన పార్టీ అనేది ఈ రాష్ట్రంలో చాలా బలంగా ఒక ఆల్టర్నేటివ్ పార్టీగా ఒక శక్తిగా ఎదగబోతుంది అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఈ రోజు నుంచి రేపు రాబోయే 6 రోజులు 7 రోజుల్లో మేము ఒక వ్యూహం వేసుకొని ఎక్కడెక్కడ ఎలా పోటీ చేయాలి, ఎవరెవరు పోటీ చేస్తున్నారు షార్ట్ లిస్ట్ చేసుకొని ఆ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం లోపల ఏ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఎవరు అనేది కూడా మా ఇన్ఛార్జ్ గా రెడీ చేసి అది కూడా మేము ఈ రోజు సాయంత్రం లోపల ఆ లిస్ట్ రిలీజ్ చేయబోతున్నాము. రిలీజ్ చేసిన తర్వాత నుంచి ఆ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్లు ఆ డిస్ట్రిక్ట్స్ కి వెళ్ళి కూర్చొని అక్కడ ఉన్న నాయకులతో మాట్లాడి మాకు 2-3 రోజుల్లో ఎంతమంది ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నారు అనే లిస్ట్ మాకు జరిగింది. దాన్ని మా అధ్యక్షుల వారి దగ్గరికి తీసుకెళ్లి అప్రూవల్ తీసుకుని ఆ 16th లోపల ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నాం అనేది మీడియాకి ప్రత్యేకంగా మీ దగ్గర జాయిన్ అవడానికి ఎవరైనా ఎందుకంటే ఇక్కడ మన తెలంగాణలో ఇక్కడ కేసీఆర్ పాలన, రేవంత్ రెడ్డి పాలన, కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి పనులు, ఇటీవల పండుగ ఆయన చేసినటువంటి ఆ విధంగా ఫండింగ్ చేయించినటువంటి విధానం దాన్ని చూస్తున్నాం. మీ దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు అంటే ఏ కారణం చేసి వస్తున్నారు అనేటువంటి ఎలాంటి అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేస్తున్నారు? ముఖ్యంగా మీరు చూసుకుంటే ఇండిపెండెన్స్ వచ్చి 75 సంవత్సరాలు వస్తున్నా డిప్యూటీ సీఎం అనే వాళ్ళ పేర్లు కూడా మనకి ఒక సంవత్సరం నెలలోనే ఒక డిప్యూటీ సీఎం గా ఉంది. ఆయన ఇన్ని పనులు చేశాడు అంటే అందుకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. దాన్ని చూసి చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు. అదే ఇక్కడ మాకు కావాలి అంటే ఒకళ్ళ పక్షాన కాకుండా కూడా ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే ఆయన అప్పటికప్పుడు, మీరు కూడా చూసారు మొన్న ఒక మీటింగ్ లో ఒక పోలీస్ కానిస్టేబుల్ అనుకుంటా మా ఊరికి రోడ్ లేదంటే వితిన్ 2 minutes లో జీవో రిలీజ్ చేసినటువంటి నాయకుడు ఇండియాలోని ఎక్కడ లేదు. అదే నాయకత్వం మాకు ఇక్కడ కావాలి, తెలంగాణలో కావాలి. అట్లనే యువతకి రాజకీయాల్లో ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ముఖ్యంగా యువత బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే మా అధ్యక్షుడు వారు ఎప్పటి నుంచి చెప్పేది కూడా మనం రాజకీయాలని కొత్త మార్పు తీసుకురావాలి, యువత రాజకీయాల్లోకి రావాలి, న్యూ ఆలోచనలు అనేవి రాజకీయ విధానాల్లోకి రావాలి, మన ఏది చట్టాలు మారాలి, సంస్కరణలు అవ్వాలి. ఇవన్నీ అవ్వాలంటే న్యూ ఏజ్ పాలిటిక్స్ ఉండాలి. సో అదే దిశగా అలానే యూత్ ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు, జెన్జీలు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే రకరకాల ఎంప్లాయీస్ వాళ్ళందరూ బాగా అట్రాక్ట్ అవుతున్నారు. దీంతోనే కాకుండా వివిధ రాజకీయ పార్టీల్లో ఉండి ఏమీ చేయలేక అసంగంగా ఉన్న వాళ్ళు కూడా ఈ పార్టీలోకి వస్తే మనం ఒక మార్పు తీసుకురావచ్చు అనే దాంట్లో కూడా చాలా మంది అట్రాక్ట్. కానీ ఇంకా ప్రధానంగా చూస్తే చాలా మంది యువత రాజకీయాలు కావాలి, చాలా మంది లెక్చర్స్ ఉంటారు, ఉపన్యాసాలు ఇసుకుంటారు, పిలుపులు ఇసుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చినటువంటి యువకులు నాయకత్వానికి ఏమైనా కానీ జెండాలు పట్టుకోవటం, జెండాలు మోయటం, జేజేలు కొట్టడంతోనే సరిపోయినటువంటి పరిస్థితి. కానీ జనసేనలోకి వెళ్తే ఖచ్చితంగా మేము జేజేలు కొట్టడమే కాదు, మేము నాయకులుగా కూడా రూపాంతరం చెందే పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకం, భరోసా కూడా వారి దగ్గర నుంచి ఎక్కువగా వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి మిగతా పార్టీల్లోకి జనసేన పార్టీకి ఉన్న ముఖ్య ఇది ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే
మెంబర్ టు లీడర్ అనే ప్రోగ్రామ్ ఒకటి మేము డిజైన్ చేశాం. ఆ ప్రోగ్రామ్ అధ్యక్షుల వారు గత 10 సంవత్సరాల నుంచి ఆయన కంటున్న డ్రీమ్ అది. దాంట్లో ఏంటంటే ఈ రోజు ఒక కార్యకర్త ఒక నాయకుడిగా ఎదగాలి, ఎదగటానికి కావాల్సిన ప్లాట్ఫామ్ ఇవ్వడంతో పాటు వాళ్ళని ఎలా ట్రైన్ చేయాలి, వాళ్ళకి యాక్చువల్ గా రాజకీయ అంటే స్పేస్ ఎలా రావాలి, ఆ స్పేస్ ఎలా ఇవ్వాలి అని అన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లోనే వాళ్ళకి మెంబర్ నుంచి లీడర్ గా ఎలా ఎదగాలి అనే దానికి వాళ్ళ ప్రతి క్షణం తోడు ఉండి వాళ్ళని మౌల్డ్ చేసుకొని వాళ్ళకి పొలిటికల్ మెచ్యూరిటీ తీసుకొచ్చి వాళ్ళని ఒక నాయకుడిగా నిల్చోబెట్టాలని మా అధ్యక్షుల ఉద్దేశం. అదే విధంగా ఈ రోజు మీరు చూడండి, రేపు తెలంగాణలో మీరు ఊహించని విధంగా యువకులు నాయకులు అవుతారు. ఇది ప్రత్యక్షంగా జరగబోతుంది. ఇది గత 10 సంవత్సరాలు బట్టి తెలంగాణ పార్టీని నమ్ముకొని ఉన్న నాయకులు ఎంతో మంది ఉన్నారు. వారికి మాకు ఇక్కడ ఏ ఉన్నా లేకపోయినా, పదవి ఉన్నా లేకపోయినా ఎన్నో అవమానాలు పడి అలానే ఉండి మా నాయకులు నమ్ముకున్న వాళ్ళందరికీ ఈ రోజు ఒక సుదీర్ఘ మంచి అవకాశం. డెఫినెట్ గా దీని తర్వాత తెలంగాణలో రాజకీయాలు మారబోతున్నాయి. అదే దిశగా మా పార్టీ ముందుకెళ్ళబోతుంది. అదే రామ్ గారు, ఫైనల్ ఒక విషయం చెప్పండి. ఎందుకంటే ఒక పోటీ చేయాలి, మున్సిపల్ ఎలక్షన్స్ పోటీ చేయాలంటే చాలా రకాలైనటువంటి కామెంట్ జన సైనికులంతా కూడా ఎదురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మీ పార్టీ గ్రౌండ్ లెవెల్లో బలంగా లేదు, కార్యకర్తలు లేరు, ఇలాంటి ఎన్నో కామెంట్స్ ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు మీరు పోటీ చేయాలంటే ఖచ్చితంగా మాకు బలం ఉంది, మేము పోటీ చేస్తాము అనేటువంటి ఒక సత్తా మీరు నిరూపించుకోవాల్సిన అలాంటి ఛాలెంజ్ అయితే మీ ముందుంది. ఎలా పార్టీ స్ట్రెంథన్ చేయబోతున్నారు, ఎలా ముందుకెళ్ళి? మీ అందరూ తెలుసుకోవాల్సింది అంటే క్యాడర్ బలంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది మా పార్టీ. సో కాబట్టి ఇన్ని రోజులు బట్టి ఏంటంటే అవకాశాలు లేక వాళ్ళు పోటీ చేసే అవకాశం లేక చూసిన ఇంకోటి ఏంటంటే రాజకీయాల్లో గెలిపోవడం సాగు. సో మేము గెలుస్తామని పోటీ చేసేది, మా వాళ్ళకి పోటీ చేసే అవకాశం ఇవ్వాలి. దానివల్ల వాళ్ళకి ఒక ఎలక్షన్ లీడింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ రోజు కాకపోతే నెక్స్ట్ గెలుస్తుంది. ఇప్పుడు మనకి లాస్ట్ టైం ఎన్నో పార్టీలు గెలిచాయి ఓడిపోయాయి. ఇది కామన్ రాజకీయం. పోరాటం మొన్న ఆయన కూడా ఏం చెప్పారు అక్కడ, పోరాటం అనేది నేర్చుకోవాలి. పోరాటంలో మనం ఎప్పుడు ఉండాలి, రాజకీయాల్లో ఉండాలంటే పోటీ చేస్తూనే ఉండాలి. గెలుస్తామా ఓడుస్తాం అనేది సంబంధం లేదు. పోటీ చేద్దాం, గెలిచే వాళ్ళు గెలుస్తారు, ఓడిపోయే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే ఉంటారు, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తారు. బట్ డెఫినెట్ గా మేమైతే పోటీ చేస్తూనే ఉంటాం, గెలిచే వరకు పోటీ చేస్తాం. సో గెలిచే వరకు మేము పోటీ చేస్తుంటాం, ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతాము. ఏదైనా కానీ జనసేన అనేటువంటి ఖచ్చితంగా సత్తా చాటి తీరుతుంది అనేటువంటి